గుడ్ మార్నింగ్ అంటున్నారు మళ్ళీ అంటే మన బిజినెస్లో గుడ్ మోర్ ఎర్నింగ్. సో ప్రొద్దున లేస్తే మనం ఎంత ఫ్రెష్గా గుడ్ మార్నింగ్ అంటామో మన బిజినెస్లో కూడా అందుకే ఫస్ట్ గుడ్ మార్నింగ్ అని అంటాం. సో గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో నా పేరు వచ్చేసి లావణ్య అశోక్. సో సార్ చెప్పిన ఒక మాటకి నేను కూడా చాలా ఎమోషనల్ అయ్యాను. అది మాకు బ్యాడ్ లక్ అనుకోవాలి మా లైఫ్లో. సో ఎంతమందికి అంటే ఈరోజు నన్ను కొత్తగా చూస్తున్నారు, అసలు మమ్మల్ని ఎంతమంది ఫస్ట్ టైం వచ్చారు ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. నన్ను చూడడం మొదటిసారి అండ్ ఈరోజు కొత్తగా ఈ బిజినెస్లోకి వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకు అని అంటే ఇలా కొత్తగా వచ్చిన వాళ్ళు వీళ్ళేంటి వీళ్ళకి లక్షలు వస్తున్నాయి, ఇంత సన్మానం చేసి నిలబడి చప్పట్లు కొట్టన్నా వీళ్ళకి అంటే మరి మేమేమో 70 రూపాయలు టికెట్ పెట్టుకొని వచ్చినాం. ఆల్రెడీ ఒక 8%లో ఉన్న వాళ్ళు, ఒక బ్రౌన్స్ డైరెక్టర్లో ఉన్న వాళ్ళు కూడా మాకైతే వచ్చాడు కష్టాలు వస్తున్నాయి, వీళ్ళకేమో ఇంత మంచి రికగ్నేషన్స్ ఉన్నాయి అని అనుకుండవచ్చు. ఎందుకంటే అలాంటి మైండ్ సెట్ నుంచే నేను కూడా వచ్చాను. ఈ 6.5 సంవత్సరాలలో మమ్మల్ని కూడా చాలామంది కొన్ని వేల మంది మమ్మల్ని రిజెక్ట్ చేశారు. వందల మంది కాదు, కొన్ని వేల మంది రిజెక్ట్ చేశారు. కొన్ని వేల మంది రిజెక్ట్ చేస్తే అందులో వచ్చిన వాళ్ళ 100 మందే మాతో పనిచేశారు. ఆ 100 మంది పనిచేస్తేనే కొన్ని లక్షల టీం అయింది. అంటే నేను ఎక్కువగా మందికి చెప్పాను. అంటే ప్రతి ఒక్కరికి చెప్పే క్షణాల్లో ఎన్నో అవమానాలు, ఎన్నో మాటలు కూడా ఎదురుపడ్డాం. నాకు డబ్బు వచ్చినా సరే అయినా కానీ నేను అబద్ధం మాట్లాడుతున్నారు, మీరు అంత అబద్ధం, మీరు ఫేక్ అని మొహం మీద అన్న మాటలు కూడా మాకు కూడా జరిగినాయి. మరి మీకు కూడా జరుగుతున్నాయా జరగట్లేవా? అవుతున్నాయా బిజినెస్లో? ఖచ్చితంగా అవుతాయి. ఎందుకు అంటే నిజాయితీ ఉన్న దగ్గర కష్టాలు ఉంటాయి. అర్థమవుతుందా? నిజాయితీ ఉన్న దగ్గర కష్టాలు తప్పనిసరిగా ఉంటాయి. మన పని నీతిగా నిజాయితీగా చేసేది. మరి ఈరోజు ఇప్పుడు చాలామంది మా మరిది చెప్పారు, మా సార్ వాళ్ళ బ్రదర్దే, మాకు ఒకటి బాధ, అతనికి సెక్యూరిటీ ఇన్కమ్ని ఇప్పించలేము, మా బిజినెస్లో ఎంత చెప్పినా రాలేదు. అంటే ఎగ్జాంపుల్గా నేను ఎవరిని అనట్లేదు, మా లైఫ్లో జరిగినాయి. ఈ రోజు వరకు ఇప్పటి వరకు మా ఫ్యామిలీలో నా మమ్మీ సైడు, మా ఫాదర్ సైడు నా బలగం వచ్చేసి 100 మంది పైన ఉన్నారు. ఒక్కరు కూడా లేరు బిజినెస్లో. కానీ నేను వాళ్ళందరికీ చెప్పిన, అందరికీ రావచ్చు రాకపోవచ్చు, అయ్యో ఆ మేడంకి రారట, నేను చుట్టాలకే చెప్పా అనకండి, అందరికీ చెప్పాలి. ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళకు చెప్పుకుంటూ వెళితేనే మనకు అనేది ప్రాక్టీస్ అవుతుంది. ఎంతోమంది డ్రీమర్స్ ఉంటారు మన ఫ్యామిలీలోనే, మనల్ని నమ్మే వాళ్ళు ఉంటారు, అరే నేను చేస్తే వీళ్ళకి ఏడొస్తాయో అనే వాళ్ళు కూడా ఉంటారు. బట్ మా ఫ్యామిలీలో మాత్రం ఎవ్వరు రాలేరండి. జాయిన్ అయ్యారు, స్టార్టింగ్లో జాయిన్ అయ్యారు, ప్రోడక్ట్లు కొనుక్కున్నారు, తర్వాత మళ్ళీ కొన్నారు, 3వసారి కొనుక్కోమంటే మరి ఇక నాతో కాదు, నువ్వు చేసుకో అశోక్ ఒకటి కాదు. ఎందుకు మరి అశోకే ఎందుకు చెప్పాడు అంటే, నేను ఈ బిజినెస్లో మా సార్కి నేను ఒక 2 సంవత్సరాల దాకా నేను ఎలాంటి సపోర్ట్ చేయలేదు. మరి ఈరోజు ఏంటి ఇంత బాగా మాట్లాడుతుంది, ఎట్లా వస్తున్నాయి మాటలు అంటే డబ్బు. అవునండి, డబ్బే. ఎందుకంటే ఆ 2 సంవత్సరాల దాకా నేను ఎందుకు సపోర్ట్ చేయలేదు అంటే, అంతదాకా మేము చాలా పనులు చేశాం. నేను సొంతంగా స్టిచ్చింగ్ చేసుకునేదాన్ని, నాకంటూ ఒక పని వచ్చేది. మా సార్ ఫోటోగ్రఫీ ఫీల్డ్లో ఆ పాస్ ఫోటోలు జెరాక్స్లు కూడా నేను తీసేదాన్ని, కెమెరాతోటి అన్నీ చేసేదాన్ని. సో తను బయటికి వెళ్ళినా కూడా ఆ షాప్లో నాకంటూ ఒక పని ఉంటుంది, స్టిచ్చింగ్ చేసుకునేదాన్ని. కాబట్టి ఆ పని నేను చేసుకునేదాన్ని. దాని తర్వాత మేము ఆటోలో బట్టలు అమ్ముకుంటూ ఆ పని కూడా చేసినాము, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టినాము, LIC ఏజెంట్గా చేసినాము, రకరకాలు పటాకులు అమ్మినాము సీజన్ వచ్చినప్పుడు. అంటే సీజనల్ బిజినెస్గా ప్రతిదీ పెట్టుబడి పెట్టినా చేసినాం. అట్లా అందుకే నేను ఇదొక వ్యాపారం తెచ్చినావా, నేను సపోర్ట్ చేయను, నీకు నచ్చినట్టు చేసుకో అన్నా. కొంతమంది ఈ రోజుల్లో మా భార్య వద్దంటున్నారు కూడా ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. గాడ్ గ్రేస్ అండి. ఈరోజు ఆ మాట నాకు రాలేదు. ఆ రోజు ఎందుకు ఈరోజు ఇంత మంచి లైఫ్ రావడానికి ఆ రోజు నాకు ఆ మాట రాలేదు. నీకు నచ్చినట్టు చేసుకో, నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకుండా తనని తాను చేసుకుంటూ వెళ్ళాడు. సో నాకు ఇంకొక మైనస్ ఏంటంటే నేను కన్సీవ్ అయ్యాను. సో నాకు హెల్త్ ఇష్యూ చాలా వచ్చింది. ఈరోజు ఒక సెక్యూరిటీ ఇన్కమ్ కూడా మేము ఇక్కడ నుంచి తీసుకున్నాము. అండ్ అలా కంటిన్యూ మా ఈ 2 సంవత్సరాలు నేను పని చేయకపోవడం, తనకి సపోర్ట్ చేయలేదు. అయినా కానీ ఒక 30 నుంచి 40 వేల ఇన్కమ్ వచ్చింది. ఒక కార్ తీసుకున్నాము. ఒక మీటింగ్కి నన్ను ఈరోజు మీరు ఎలాగైతే వచ్చారో ఫస్ట్ టైము, నేను కూడా ఒక కోటి మీటింగ్లో వచ్చిన తర్వాత ఇంతమంది మధ్యలో ఉన్న ముందట కూర్చున్న వాళ్ళని నన్ను నమ్మాను. ఎందుకు నమ్మాను అంటే వాళ్ళు నాకంటే పెద్ద చదువుకున్న వాళ్ళు, నేను కూడా ఇంటర్మీడియట్ చదువుకున్నది. ఇంత పెద్దగా చదువుకున్న వాళ్ళు వెస్టీజ్లో పనిచేస్తున్నారు. మరి చాలా మంచి బిజినెసే, ఆల్రెడీ 30,000 వస్తున్నాయి. మరి ఇంకా సపోర్ట్ చేస్తే మంచిదా, లేకుంటే బ్లౌజులు కుట్టుకుంటే 5-6 వేలు సంపాదిస్తుంది అలా సపోర్ట్? డబ్బులేని చోట నేను కుడతా ఉన్నా టూ మచ్గా, చేతులు గుంజుతున్నాయి,
అప్పుడు నేను అక్కడికి వెళ్ళాలా ఇక్కడికి వెళ్ళాలా అని చాలా ఆలోచించి ఎస్ వెస్టీజ్ నా లైఫ్ని మారుతుంది, ఆల్రెడీ వేల ఇన్కమ్ వస్తుంది. సో అక్కడ నుంచి మేము మా ఇద్దరం కలిసి పని చేసుకుంటూ ఎవరైతే మాకు పిలిచారో వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉండేవాళ్ళం, ప్లాన్లు చెప్పేవాళ్ళం, వచ్చేవాళ్ళు వస్తురు, రాని వాళ్ళు రాకపోదురు, వచ్చిన వాళ్ళతోటి పని చేద్దాము, రాని వాళ్ళని ఫాలో చేద్దాము. మొహం మీదనే చెప్పిన వాళ్ళకి మాత్రం ఏ రోజు డిస్టర్బ్ చేయలేదండి. సో అట్లా మా లైఫ్ గడుస్తుంది. అలా మా లైఫ్ గడుస్తుంది. ఒకే ఒక్క రూమ్ అండి, నార్మల్ నా మిడిల్ క్లాస్ లైఫ్ మాది. మా రూమ్ వచ్చేసి ఒక్కటే రూమ్ అండి, అది రేకుల రూము. ఆ రేకుల రూమ్లోనే నా లైఫ్ గడిచింది. 6.5 సంవత్సరాలు నేను ఆ రేకుల రూమే, సొంత ఇల్లే, రెంటిల్లు అయితే కాదు, రేకుల రూమ్. వర్షాకాలం వస్తే మా కోతులు వచ్చి పలగొడితే బొబ్బర్లు పెట్టుకొని కిచెన్ లేదండి, ప్లాస్టిక్ అది అంతే, ఒక టేబుల్ వేసుకొని పెట్టుకున్నా. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కిచెన్ ఉంటుండే కదా, నాకు అలాంటి కిచెన్ లేకుండే. ఎందుకంటే ఆ టేబుల్ ఏదో ఒక టేబుల్ తెచ్చేసి ఆ టేబుల్ పైన నా కిచెన్ ప్లాట్ఫామ్నే చేసుకున్నాను. ఆ కిచెన్ పక్క పంటే కొత్తలు పలగొట్టేసినాయి, అది వాటర్ పడుతుండే, ఆ వాటర్ పడితే బొబ్బర్లు పెట్టుకునేదాన్ని. సో వర్షాకాలం వస్తే బాధ, చలికాలం వస్తే రేకుల రూమ్లో ఎట్లుంటుందండి, చల్లగా చలే ఉంటుంది కదా. సో అట్లా వర్షాకాలంలో బాధపడేదాన్ని, ఎండాకాలం మరి రేకుల రూమ్లో ఎట్లుంటామండి, ఉంటారా? సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏ భార్య అయినా భర్తని అంటదా అనదా? నన్ను ఈ రూమ్లో ఉంచినావు ఏంటి బాధ అంటావా అనవా? మరి ఉండడానికి కారణం ఏంటండి? డబ్బు లేకపోవడంలోనే నా రేకుల రూమ్లో ఉన్నా తప్ప, నాకు డబ్బు ఉంటే నేను ఎందుకు రేకుల రూమ్లో ఉంటా? అవునా కాదా? సో కోటేశ్వరంలో రేకుల రూమ్లో అయితే ఉంటాం కదా. సో దానికి కారణం ఏంటి? మా దగ్గర డబ్బు లేదు, డబ్బు ఉంటే మంచిగా కట్టుకుందాము, 2 అంతరాల బిల్డింగే రాబట్టే వాళ్ళం, డబ్బు లేదు. సో అట్లా 6.5 సంవత్సరాలు మా లైఫ్ అలాగే గడిచింది, ఒకే ఒక్క రూమ్లో. ఆ రూమ్లో ఉన్నప్పుడే మాకు ఈ అవకాశం వచ్చింది. ఈ అవకాశం ద్వారా ఉన్న అప్పులు కూడా మేము తీర్చుకున్నాము. చిన్న అప్పులు ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి. ఈరోజు అప్పులు లేని ఇల్లు ఉందా? అప్పులు కానీ రోగాలు లేని ఇల్లు ఉందా? చూపించండి. ఇవి రెండు ఇప్పుడున్న లేటెస్ట్ జనరేషన్స్ ఇవన్నీ, అప్పులు అండ్ బాడీలో ఉన్న రోగాలు. సో అలాగే మాకు కూడా అప్పులు చాలా ఉన్నాయి, హెల్త్ కూడా బాగానే ఉంటాయి, ఎలాంటి హెల్త్ ఇష్యూ రాలేదు. సో అప్పులన్నీ తెంపేసుకున్నాము, వచ్చిన డబ్బుతోటి సేవ్ చేసుకుంటూ అలా మా లైఫ్ గడుస్తూ ఉంది. 1,00,000 రూపాయల ఇన్కమ్ వచ్చిందండి. 1,00,000 రూపాయల ఇన్కమ్ వచ్చినాక ఒకే ఒక్క మాట అన్నాడు, ఈ రేకుల రూమ్ వదిలేసి మనం సిటీకి వద్దాం, మంచి ఇల్లు తీసుకుందాం రెంట్కి, సొంత ఇల్లు కాదు రెంట్కి. ఎందుకంటే సిటీలో సొంత ఇల్లు తీసుకోవాలి, ఎక్కువ డబ్బు కావాలన్నా వద్దా? సో 1,00,000 రూపాయల ఇన్కమ్ అయిన తర్వాత అని టార్గెట్ పెట్టుకున్నాం. మధ్యలో ఒక మహమ్మారి మమ్మల్ని కాదు, ఆల్ ఓవర్ ఇండియానే చాలా షేక్ చేసింది. అదేంటండి? కరోనా. మరి ఇంత మంచి కళలు ఉన్నాయి, చాలా కళలు ఉన్నాయి. ఆడవాళ్ళకి కళలు ఎక్కువ ఉంటే ఉండయా? మంచి బట్టలు కట్టుకోవాలి, మంచి బంగారం వేసుకోవాలి, భర్తతోటి మంచి హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి, ఉండదా? సో అలాంటి మహమ్మారి వచ్చినప్పుడు కూడా మాకు ఈ వెస్టీజ్ ద్వారా ప్రతి నెల ఫస్ట్ లాక్డౌన్లో 40 నుంచి 50,000 ఎట్టుకోలేవండి. అది మాకు సెక్యూరిటీ ఇన్కమ్. ఎందుకు వచ్చింది కరోనా లాక్డౌన్లో అంటే, పిల్లలకి ఆన్లైన్ క్లాసులు స్కూల్లో ఎట్లా నడిచాయో, సో మాకు కూడా జూమ్ మీటింగ్స్ అనేవి చాలా పెరిగాయి. మరి మన దగ్గర కొనకూడని ఏవైనా ఉన్నాయా? కలర్ టీవీ ఫ్రిడ్జ్ మరి కొనేది మన దాంట్లో కరోనా టైంలో అవే కదా అనవసరమైన వస్తువులు. బట్టలు కొనుక్కున్నామా, కలర్ టీవీలు కొన్నామా, ఫ్రిడ్జ్లు కొన్నామా? నిత్యావసరాల వస్తువులు కరోనా లాక్డౌన్లో కొనుక్కున్నాం. మరి నిత్యం వాడుకునే వస్తువులు మన వెస్టీజ్లో ఆరోగ్యాన్ని కాపాడుకునే హెల్త్ న్యూట్రిషన్స్ ఉన్నాయి. అగ్రికల్చర్గా రైతులు మంచిగా పంట దిగుబడి చేయడానికి అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, హోమ్ నీడ్స్ ఉన్నాయి. ఇలాంటి వస్తువులతోటి మన బిజినెస్ ఇంకా పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. మరి ఆన్లైన్ క్లాస్ పిల్లలకి 1,00,000 ఫీజు కట్టినా కూడా ఇంట్లో నుంచే నడిచింది ఆ లాక్డౌన్లో. సో అలాంటి జూమ్ ద్వారా కూడా ఫస్ట్ లాక్డౌన్లో మా బిజినెస్ ఇంకా పెరిగింది. చాలా మందికి కరోనా పెద్ద శాపం అయిపోతే వెస్టీజ్లో ఉన్న వాళ్ళకి మాత్రం పెద్ద వరం. మాకైతే వరమేనండి. సో అలా వెస్టీజ్లో ఫస్ట్ లాక్డౌన్లో 40,000-50,000 వచ్చింది. సో మళ్ళీ సెకండ్ లాక్డౌన్ వచ్చింది. ఆ సెకండ్ లాక్డౌన్ వచ్చే వరకు మాది 1,00,000 రూపాయల ఇన్కమ్ అయింది. ఆ రేకుల రూమ్లోనే 1,00,000 రూపాయల చెక్కు తీసుకున్నాకనే ఊరెళ్దాం అనుకున్నాం. చెక్ తీసుకున్నాం. వెంటనే మళ్ళీ 2021కి మళ్ళీ మేము వచ్చాము. ఇక్కడ హైదరాబాద్ అల్వాల్లో మేము రూమ్ రెంట్కి తీసుకున్నాం. మళ్ళీ సెకండ్ లాక్డౌన్ స్టార్ట్ అయింది. ఆ సెకండ్ లాక్డౌన్లో చాలామంది ప్రాణాలు పోయినాయి, అవునా కాదా? మా ఫ్యామిలీలో కూడా కొంతమంది ప్రాణాలు పోయినాయండి. సో ఆ సెకండ్ లాక్డౌన్లో కూడా ఆ 1,00,000 రూపాయల డబ్బు మళ్ళీ చూడాను అని ఒక భయం ఉండే. 1,00,000 అంటే జీవితంలో నాకున్న కళ. ఎందుకంటే 1,00,000 రూపాయలు సంపాదించే భర్త రావాలని చాలా ఉండే. అలాంటి
డ్రీమ్ అనేది నాకు వెస్టీజ్లో నెరవేరింది. సో ఆ ₹1,00,000 చెక్కు అలా అలా పెరిగి పెరిగి ఈరోజు నా హైయెస్ట్ చెక్కు 10 లక్షల చెక్కు తీసుకున్నానండి. సో వెస్టీజ్లో ఏం మారింది అంటే మనుషులం అలాగే ఉన్నాం. కట్టు బొట్టు మారింది, ఇల్లు మారింది, మాట మారింది. ఒకటే అండి, డబ్బు వస్తే ప్రవర్తన మార్చుకోకండి. ప్రవర్తన ఏ రోజు మారద్దు, మన కట్టుబట్టు మారాలి. ఒకప్పుడు 300 చీర కట్టినవా, ఈరోజు ₹3,000 చీర కట్టు. కానీ ఎవరు వచ్చినా సరే వాళ్ళకి అలాగే మాట్లాడాలి. అలాంటి సిస్టమ్ మనకు ఎన్నింటిలో ఉంది. సో అలాంటి లక్షలు వచ్చిన నా లైఫ్లో ఒక రేకుల రూమ్లో ఉండేదాన్ని ఈరోజు అల్వాల్లో ₹1,00,00,000 ఇల్లు తీసుకున్నా. అర్థమవుతుందా? నాకంటూ ఒక మంచి డ్రీమ్ హౌస్ తీసుకున్నా. నేను ఎలా ఫర్నిచర్ కావాలన్నా అలాగే తీసుకున్నా. నేను నా లైఫ్లో అసలు ఫ్లైట్ ఎక్కుతానా ఎక్కనా అని ఒక నాది డ్రీమ్ అండి. ఎందుకంటే నా సొంత అన్న చాలా పెద్ద జాబ్ చేస్తాడు, లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటాడు. అతను ఎప్పుడు వచ్చినా ఫ్లైట్లో వస్తాడు, ఫ్లైట్లో పోతాడు. తొడబుట్టిన అన్న అంత కోటేశ్వరుడు అయితే మనకి ఎప్పుడన్నా అనిపిస్తుందా అనిపించదా? వచ్చే భార్య కూడా మనకు రేపు తేడాగా చూస్తుందని ఒక చిన్న ఆడవాళ్ళకు ఉంటుందా ఉండదా? ఎక్కువగా ఉంటుంది, బయటికి చెప్పుకోలేదు. అట్లా నేను ఊరికి అనుకునేదాన్ని. కానీ ఈ వెస్టీజ్ ద్వారా నేను బయట దేశాలు కూడా, మా అన్న ఇంతవరకు బయట దేశాలు ఇప్పుడిప్పుడే చూస్తున్నాడు, నేను ఆల్రెడీ చూస్తూ వస్తూనే ఉన్నా. అలా నేను ఈ వెస్టీజ్ ద్వారా ఫ్లైట్లు ఎక్కాను, ఎన్నో దేశాలు కూడా తిరిగాను. స్విట్జర్లాండ్, ఇప్పుడు సార్ చెప్పాడు, స్విట్జర్లాండ్, జర్మనీ, థాయిలాండ్, ఇలాంటి ఎన్నో కంట్రీలు చూశాడు. అలాంటి డబ్బుతోటి ఆడవాళ్ళకి ఏముంటుందంటే ఎక్కువ ఇష్టం బంగారం, అవునా? సో అలాంటి బంగారం ఫస్ట్ మా సార్ నాకు తెస్తా అంటే ఒకటే ఒక్క మాట అన్నాం. ఈరోజు నేను ఎందుకు ఇంత ఎమోషనల్ అయ్యాను అంటే మా సార్ ఫ్యామిలీ మేము అందరం చాలా హ్యాపీగా ఉంటామండి. మా మరిది వాళ్ళ వైఫ్, మేము సొంత సిస్టర్ లాగా ఉంటాం. ఒక్కసారి కూడా ఒక మాట అనుకున్న వాళ్ళం కాదు. మా అత్తమ్మ మామయ్యని మేము అంత మంచి కలిసి ఉంటాం. సో ఫస్ట్ నేను ఒకటే అన్నా, నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు కోటేశ్వరునిగా ₹1,00,000 సంపాదిస్తలేవు, మధ్యలో ఈ అవకాశం వచ్చింది కాబట్టి నీకు లక్షల జీతం వచ్చింది. సో ఫస్ట్ నువ్వు బంగారం ఎవరికి తేవాలి? మీ అమ్మకి తేవాలి. సో ఈ వెస్టీజ్లో మనకు డబ్బున్న పడింది కదా, మరి ఈ వెస్టీజ్లో ఇలా లక్షలు సంపాదిస్తున్న ఫస్ట్ మీ అమ్మకి తెచ్చిన తర్వాత నాకు తీసుకో. అప్పుడు ఆ అమ్మ మనసు ఏముంటుంది? నాకు తెచ్చింది నా కొడుకు, తర్వాత నా కోడలికి ఇచ్చింది అనుకుంటాం, అవునా కాదా? ఒకటి గుర్తుంచుకోండి, డబ్బు వల్ల ప్రేమలు కూడా చాలా పెరుగుతాయి. ఆ డబ్బే లేదు, నా దగ్గర సరిగ్గా లేదు, నా పిల్లల్ని నేను సరిగ్గా చూసుకుంటలేను, నా అత్తమ్మ నేను ఏడికెళ్ళి చూసుకోవాలి, మంది భయానికి చూసుకోవాలి, అవునా కాదా? లోక భయానికి చూడాలి. ఆమె వాళ్ళకు అత్తమ్మని చూడాలంటుంది అని అంటారు, కానీ లోపల బాధ ఎవరికి తెలుస్తుంది? డబ్బు లేకపోతే, అవునా కాదా? సో అట్లా మా అత్తమ్మకి నేను ఫస్ట్ ఆవిడకి నన్ను ఒక 3 తులాల చైన్ చేయించిన తర్వాత నేను గోల్డ్ తీసుకున్నా. సో అట్లా నేను గోల్డ్ తీసుకున్నాక నేను మా హస్బెండ్కి ఇక్కడ నుంచి 8 తులాల గిఫ్ట్ నేను ఇచ్చాను. అర్థమవుతుందా? ఒకప్పటిలాగా ఉందా బంగారం? ఒకప్పటిలా ఉందా? ₹1,00,000 తులం. ₹1,00,000 అంటే అర్థం చేసుకోండి. అసలు ఒక్కసారి మీరు ఒక 20 సంవత్సరాలు కాదు, లేదంటే ఒక 10 సంవత్సరాలు వెనుకకు ఆలోచించండి. 10 ఏళ్ళ కింద ఉన్నట్టే ఉందా? అలాగే ఉన్నారా? అవునా కాదా? అప్పుడు ఒక ₹100 ఖర్చు అయ్యేది, ఇప్పుడు ₹100 ఖర్చు అవుతుందా? ఎవరైనా వస్తే ఒక ₹100 200 ఖర్చు అయ్యేది. ఒక్కసారి ఆలోచించుకోండి. ఫోన్ వచ్చి నుంచి చాలామంది లైఫ్లు మారింది. అంటే ఎలా అంటే ఆ ఫోన్ని మనుషుల్ని కూడా దూరం చేసింది. ఒకప్పుడు ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి మా ఇంటికి పెళ్ళికి రండి అని చెప్పినాం, ఈరోజు ఫోన్లోనే పెళ్ళికి రమ్మని చెప్తున్నాం, అవునా కాదా? అంటే ఒకప్పుడు మనం దూరం ఉన్నప్పుడు కలిసినా కూడా మా అక్క వచ్చింది, మా అక్క వచ్చిందని ప్రేమలు ఎక్కువ ఉండే. ఇప్పుడు అంటే బయట దేశం మనం కూడా వీడియో కాల్లో చూస్తున్నాం, అవునా కాదా? దీనివల్ల ఏమైపోయింది? ప్రేమలు దూరం అయిపోతున్నాయి. ఈరోజు డబ్బు గురించి ఇన్స్టాగ్రామ్లో చూడండి, చేయలేని పనులు కూడా ఉన్నాయి ఆడవాళ్ళు, అవునా కాదా? ఎన్నో రకరకాలుగా ఇన్స్టాగ్రామ్లో టైం వేస్ట్ ఇలా చూసినాం. ఎప్పుడైనా చూస్తామా? 10 ఏళ్ల క్రింద ఇలాంటి ఇంటర్నెట్ వచ్చిందా? ఇలా మనం ఇంటర్నెట్లో వంటలు చూసుకుంటాం. అంటే సోషల్ మీడియా మంచి చేసింది, కొంతమందికి చెడు కూడా చేస్తుంది, అవునా
చేసుకోవాలి. మన వెస్టీజ్ ద్వారా పోస్ట్ చేయండి. ఈరోజు నాకు ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా 2 ఫ్యామిలీస్ వచ్చాయి ఈరోజు. సో ఇది నా పని అయిందా కాలేదా? సో డబ్బు అనేది పుష్కలంగా ఉంది. ఆ డబ్బు అనేది జీవితాన్ని మార్చేస్తుంది. ఈరోజు మా ఇంట్లో ఇలాంటి ప్రాబ్లం వచ్చింది, నా దగ్గర డబ్బు లేకపోతే నేను ఏమంటా? ఇప్పుడు మనకే 2 కొడుకులు, నువ్వు ఇంకా మీ తమ్ముని చూసుకుంటావు, మీ అత్తమ్మ మీ అమ్మవారిని చూసుకుంటావు, నేను ఎక్కడ పోవాలి అంటనా మా దురదృష్టవశాత్తు కావచ్చు మేము ఈరోజు మంచి ఇన్కమ్ తీసుకుంటున్నామనేమో, ఆ దేవుడు మా ఇంటి మనిషిని తీసుకెళ్ళిండు. కానీ మేము అతనికి వాళ్ళ పిల్లలకి మేము 3 తరాలుగా చూసుకోవడానికి మా హస్బెండ్కి నేను ఎల్లవేళలా సపోర్ట్ చేస్తా అని నేను మా ఆయనని మాటించాను. అది మన కట్టమ్మ కాదండి, అమ్మా నాన్న. ఎప్పుడైనా అమ్మా నాన్నగానే బిహేవ్ చేశాను, కానీ చిన్న ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి వస్తాయి. సో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అతనికి ఒకటే చెప్తా, ఎలాంటి ప్రాబ్లంకైనా ఎలాంటి దానికైనా నేనున్నా నీ వెనకాల. ఎన్ని కష్టాలు వచ్చినా సరే మన దగ్గర డబ్బు ఉంది, ఆ డబ్బుతోటి కొన్ని వందల మందికి సాయం చేద్దాం. మన ఇంటి వాళ్ళకు మాత్రం ఏ లోటు లేకుండా చేద్దాం. ఆడవాళ్ళు మీ ఇంట్లోకి ఏదైనా మీ మమ్మీ డాడీకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, మనం తీర్చగలుగుతామా? అప్పుడు ఏమంటారు భర్తలు, ఇది మనకే ఇంట్లో ఉంది, ఇప్పుడు మీ అమ్మ బాబు ఇంట్లో నువ్వు పనిచేస్తావు అంటారు. అదే నువ్వు వెస్టీజ్లో కష్టపడు, మీ అమ్మ నాన్న కూడా కష్టం వస్తే మీరు నిలబడతారు. అవునా కాదా? సో టైం ఫ్రీడమ్ అనేది ఉంటుంది. ఈరోజు నా భర్త నాకు ప్రతి టైం నాకు కూడా కేటాయిస్తాడు. ఈ బిజినెస్ ద్వారా నన్ను ఏ భర్త అయినా భార్యని పొగిడే క్షణాలంటే వెస్టీజ్లోనే. నాకు స్టేజ్ పైన కూడా నా గురించి ఎన్నో మాటలు చెప్తాడు. ఎంత హ్యాపీ అండి, అవునా కాదా? ఇక్కడ నుంచి టైం ఫ్రీడమ్ ఉంది. ఎన్నో ఏళ్ళ నుంచి మనం ఇంటి పనులు చేస్తున్నాం, పిల్లల్ని చూసుకుంటున్నాం. అలాంటి ఇంటి పనుల నుంచి కూడా ఈరోజు ఫ్రీ అవ్వచ్చు. ఈరోజు నేను ఇంటి పనుల నుంచి కూడా ఫ్రీ అండి. ఏంటి మేడం ఇంటి పనులు మరి తినదా చేయదా అని అంటారు. నేను తింటాను, నేను కూడా తింటా. ఇంటి పనులు నేను చేపిస్తా. ఎందుకు? నాకు ఒక 3,000 పెడితే ఒక మేడ వస్తుంది. అవునా కాదు? సో అలాంటి ఇంటి పనులకు కూడా నేను నా ఇంటి పనికి ఆఖరికి వంట పని కూడా నేను పని మనుషుల్ని పెట్టుకున్నాను. ఎందుకు? నేను పెద్ద బిజినెస్ చేయాలి, నన్ను నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, నాకంటూ ఒక టైం ఫ్రీడమ్ ఉండాలి. సో అలా నా లైఫ్ ఇలా ఒకప్పుడు ఒక జీరో లైఫ్, ఎన్నో కళలతో వచ్చిన లైఫ్ జీవితం అయితే మారిందండి. డబ్బున్న చోట కష్టపడదాం, కలిసి కష్టపడదాం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో ఈరోజు మేము కూడా ఈ భూమి మీద లేకపోయినా నా 4 కొడుకులు మాత్రం సేఫ్ అండి. ఎందుకంటే